హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 20th ఫిబ్రవరి 2025. మనం ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వెరీ నేరోగా ఉన్నాయి. నేరోగా ఉన్న టైంలో కూడా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కాకుండా స్టాక్ ఆప్షన్స్లోను స్టాక్స్లోను స్కాల్పింగ్ ఏ విధంగా చేయాలి, స్టాక్స్లో మనకి ఏ విధంగా బై చేస్తే ఈచ్ లాట్ మనం 5 to 10 లాట్స్ ఇస్తే మనకి 50,000 నుంచి 1 lakh వరకు కూడా మనకి ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఈచ్ లాట్ మనకి ఏ విధంగా మనకి ట్రేడ్ చేసే అవకాశం ఉంది, దాంట్లో స్కాల్పింగ్లో మనకి ఎటువంటి సెటప్స్ పెట్టుకోవాలి, ఏ విధంగా చేస్తే మార్కెట్లో డైలీ ఒక 5 to 10,000 రూపీస్ ఇనీషియల్ డేస్లోను, తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత 10 to 20,000 20 to 40,000 రూపీస్ని ఈజీగా ఏ విధంగా చేయొచ్చు, ఆ స్కాల్పింగ్ని చేయడానికి సెటప్ ఏ విధంగా పెట్టుకోవాలి, మార్కెట్ యొక్క ట్రెండ్ని ఏ విధంగా వ్యూ చేయాలి, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏ విధంగా చేయాలి అన్న దాని గురించి ఫ్రైడే ఇంట్రడక్షన్, రేపటి రోజున ఇంట్రడక్షన్ ఉంటుంది. ఫ్రైడే ఇంట్రడక్షన్ అయిన తర్వాత సాటర్డే సండే కంప్లీట్గా ఏదైతే ఎక్స్క్లూజివ్ 2 మెంబర్స్కి ఏదైతే ఉందో 1-on-1 క్లాసు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి టెక్నికల్స్ అన్నీ చెప్పడం, దానికి సంబంధించినటువంటి సెటప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సెటప్ కూడా 2 వేస్లో ఉంటుంది. మార్కెట్ వ్యూ ఎలా చేయాలి, వ్యూ చేసిన కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, వితౌట్ ఫెయిల్ మనం డైలీ 1 or 2 ట్రేడ్స్ని ఏ విధంగా చేయొచ్చు, అది కూడా స్కాల్పింగ్లో చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా తక్కువ సమయంలోనే మనం క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అలాగే ఇండిగోలో కూడా మనం అలాగే ఒక 100 రూపీస్ వరకు వెళ్తే దాంట్లో మనం 60 రూపీస్ వరకు మనం క్యాచ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఈ రోజున మనం సెలెక్ట్ చేసిన స్టాక్స్లో ఏదైతే బీఎస్సీలో మనం స్కాల్పింగ్ చేసినప్పుడు బీఎస్సీలో మనకి అద్భుతమైన ట్రెండ్ని మనం క్యాచ్ చేయగలిగాము. అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్లో కానీ టాటా స్టీల్లో కానీ మన ట్రెండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, దాంట్లో మూమెంట్ ఎందుకు వస్తుంది, మూమెంట్ వచ్చిన తర్వాత మనకి దాంట్లోనే అది టాప్లో ఎందుకు నిలబడుతుంది, అది దానికి సంబంధించినటువంటి వ్యూ ఏ విధంగా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఐజీఎల్ కూడా మనం మార్కెట్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం చేసిన దగ్గర నుంచి కూడా 195 196 మధ్యలో మనం ఎంట్రీ ఇస్తే 2 రూపీస్ వస్తే చాలు అనుకుంటే దాంట్లో 4 రూపీస్ని మనం క్యాచ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే మనకు ఒక 1000 స్టాక్స్ వేయడం అనేది చాలా చిన్న విషయం, దాంట్లో ఒక 4,000 నుంచి 5,000 రూపాయల వరకు మనం ఈజీగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్రాడేలోను మనకి తక్కువ అమౌంట్ తోటి మన స్కాల్పింగ్లోను డైలీ ఒక 5 to 10,000 ఈజీగా ఇనీషియల్ డేస్లో, తర్వాత ఒక 20 to 40,000 రూపీస్ అనేది రన్నింగ్లో ఈజీగా ఏ విధంగా చేయొచ్చు. ఇట్స్ నెంబర్ గేమ్. సైకలాజికల్గా ఆ నెంబర్ గేమ్ని మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలన్నదంతా కూడా ఈ 3 days కూడా ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్ ఉండి దీని మీద నేర్చుకోవాలని ఒక ప్యాషనేట్ అయి ఉండాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి నాతో మాట్లాడితే, మీరు సూటబుల్ అనుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. చెప్పడే కాకుండా 1-on-1 క్లాసు మనకి అట్రాక్టివ్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మండే నుంచి నాకు లైవ్లో కూడా ఎలా చేయొచ్చు ఏంటన్నది అంతా కూడా డీటెయిల్గా చూపించి నేను మీకు చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు ట్రేడ్ చేసుకుంటే విత్ ఇన్ 1 వీక్లోనే మీరు ఆల్రెడీ ట్రేడింగ్ అయితే చేసి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ప్రాఫిట్ తీయడానికి, దానికి సంబంధించిన సెటప్స్ మనం చెప్పడం వల్ల ఆ హర్డల్స్ అని పోయి సైకాలజీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అలాంటిది ఏముండదు. ప్రాఫిట్ తీయగలిగితే సైకాలజీ ఏముండదు. ప్రాఫిట్ తీయడం అంటే సరైన సెటప్ ఉండాలి. సరైన సెటప్ ఉంటే ఇవన్నీ ఏం కాదు. సెటప్ ఉంటే ట్రేడ్ వేస్తే మనం వేసిన దగ్గర నుంచి కూడా మనం టేక్ ఆఫ్ అయ్యి డబ్బులు తీసుకోగలగాలి. అక్కడి నుంచి ఎందుకు వస్తుంది, అక్కడి నుంచి మూమెంట్ ఎందుకు వస్తుంది, దాంట్లో ఏ ఏ ఓపెన్ ఇంట్రెస్ట్ని ఏ విధంగా చూడాలి, ఎక్కడ క్యాల్కులేట్ చేసుకుని ఇస్తాము అనే ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పారామీటర్స్ అన్నీ కూడా సూటబుల్ చేయడం వల్ల మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధమైన సెటప్ను మనం నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా 1-on-1 ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.